హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, ఇదైతే మీరు షార్ట్స్ చూస్తుంటే తెలిసి ఉంటుంది, ఇది వడిబియ్యం రోజు అనమాట. మాకు వడిబియ్యం పోయడానికి అమ్మ వాళ్ళు వచ్చారు. ఈ ప్లానింగ్ గత 2 ఇయర్స్ నుంచి చేస్తుంటే ఎప్పుడు ఏదో ఒక అడ్డంకు వస్తూ ఉందన్నమాట. ఇంకా మాకు అమ్మ వాళ్ళకు కుదరాలి కదా, ఇది ఒక మంచి సెంటిమెంటల్ కదా, ఇంకా సరే అని ఇంకా ఆ రోజు సాటర్డే ఈవినింగ్ అనుకున్న ప్రోగ్రాము మార్నింగ్కి షిఫ్ట్ చేసుకున్నాం. 11 to 12 మధ్యలో అయిపోవాలని. ఇంకా అందరూ ఆ రోజు మార్నింగ్ రావడంతో మాకు పనులు అవ్వలేదన్నమాట. ఇంకా ఆ రోజు నైట్ వరకు కూడా బాగా ఫుల్ బిజీ ఉండి, ఫ్రైడే నైట్ వరకు కూడా ఇంకా ఆయన కూడా మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్నాడు బట్టలు. ఇంకా ఫ్రైడే రోజు నేను ఆ రోజు వెళ్ళి శారీస్ తెచ్చుకొని ఆ రోజే కుట్టించుకున్నా. చాలా హడావుడి అయిపోయింది. ఇంకా అందుకోసమని టైం లేదు, ఏం పర్లేదు నైటీ మీదనే పెట్టేస్తాం బట్టలు అని ఇంకా నేను నైటీ మా బావ షార్ట్లో ఉండగానే పెట్టేశారు, ముహూర్తం దాటిపోతుందని. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపు అయితే అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే వడిబియ్యం అయితే కలిపేశారు. ఇంకా మా చిత్తళ్ళు అయితే నాకు బొట్టు అంటిందని తుడుస్తూ ఉంది. ఇంకా వాళ్ళైతే పిల్లలకి ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా నా పెళ్ళైన నుంచి ఎన్నోసార్లు అనుకున్నా అసలు కుదరలేని ఒక సెలబ్రేషన్ ఇది. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వచ్చి, చాలామంది హస్బెండ్స్ మీ అమ్మ వాళ్ళు పొయ్యలేదు, ఇది పెట్టలే అది పెట్టలే అంటారు. కానీ మా బావ వాళ్ళే పెడతా అన్న కంచి ఎందుకు అత్తమ్మ ఇవన్నీ వద్దులేండి, అది వీలు అవ్వట్లేదు, వద్దు అవసరం లేదు అని చెప్తూ ఉండేవాడు. అందుకే లైఫ్లో ఏదున్నా ఏది లేకపోయినా ఒక బెస్ట్ పార్ట్నర్ అయితే ఉండాల్సిందే. ఇంక ఇక్కడ మాకు ఫస్ట్ టైం కదా, ఇంకా మా బావకి ఏం తెలియట్లేదు, మా అత్తమ్మ చెప్తూ ఉంది ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలని. ఇంకా బియ్యం పోసుకునేటప్పుడు కొంగుముడి కూడా వేస్తారు, కొంగుముడి. ఇంకా మా ఆడపడుచు అయితే అక్క అయితే వేసేశారు. ఇంకా వేశాక అమ్మ అయితే వేస్తూ పసుపు కుంకుమ ఒళ్ళో వేసి తర్వాత ఇంకా అమ్మ నాన్న కలిపి బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఈ సెలబ్రేషన్కి ఎవరెవరు వచ్చారు అన్న చెప్పలే కదా, మేము చాలా మినిమల్గా, అంటే ఫస్ట్ మేము ఊర్లో అనుకున్నాము, తర్వాత కుదరలేదు. సరే ఇంక ఇక్కడే చేసేసుకుందాం, మళ్ళీ వర్షాలు ముదిరితే ఊర్లో అయినా ఇక్కడైనా స్ట్రగుల్ అవుతుందని చెప్పి సడన్గా చెప్పేసరికి కొంతమంది అటెండ్ అయ్యారు. ఇంకా మా అత్తమ్మ వచ్చారు. మా అత్తమ్మ అంటే మా బావ వాళ్ళ మమ్మీ, మా అత్తయ్య గారు. ఇంకా మా అత్తమ్మ వచ్చింది, అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. ఇంకా అత్తమ్మ వాళ్ళు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం, క్లియర్గా చెప్తున్నా, మరి ఇంత చెప్పాలా అనుకోవద్దు. ఇంకా మా చిన్నత్తమ్మ రాలే, అంటే మా మమ్మీ వాళ్ళ చిన్న తమ్ముడు వాళ్ళు. మా అత్తమ్మకి ఫీవర్ వచ్చిండే, ఇంకా మా ఆడపడిచి వచ్చింది, అన్నయ్య రాలేడు. ఇంకా మా పిన్ని వచ్చింది. ఇంకా మామయ్యలు అయితే ఎవరు రాలేరు. ఇంకా చిన్న ఫంక్షన్కి ఎందుకని ఇంకా నేను, మా అత్తమ్మ, మా ఆడపడుచు, మా అత్తమ్మ, మా పిన్ని, మా అమ్మ కలిపి అయితే ఇంకా చేస్తున్నారు. ఇంక ఇక్కడ మా అమ్మ నాన్న పోసిన తర్వాత ఇంకా మా అత్తమ్మ పోస్తుంది. మా అత్తమ్మను మా చిన్నమ్మ ఇద్దరు. ఇంక ఇక్కడ చూడాలి మీరు, బొట్లు పెట్టగా పెద్దగా అయిపోయినాయి. ఇంక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందంట, నాకు కూడా తెలియదు. మా ఓనర్ ఆంటీ అన్నారు 5 కేజీలే పోస్తారని, మా మమ్మీ అయితే నాకు 11 కేజీలు పోసారు. ఇంకా దీనికి ముందు కూడా నేను లాస్ట్ టైము మీకు గుర్తుందో లేదో షాపింగ్ చేశాను 1 year బ్యాక్. అప్పుడు చేసిన చీర అలాగే ఉంది. ఇంకా అదే తీసుకుంటానంటే మా అత్తమ్మ అన్నారు వద్దు మన ఇంటి వాళ్ళే కదా, అంతో ఇంతో ముట్టుడు ఉంటుంది, అసలు వద్దు అన్నారు. అసలు నేను ఆ చీర ముట్టుకోలే, నేను 3 months తర్వాత తెచ్చుకున్న టైలర్ దగ్గర నుంచి అన్నా సరే వద్దు, సాదా సీదా 200-300 చీర అయినా సరే మళ్ళీ కొత్తది కొనుక్కో అంటే అసలు షాపింగ్కి ఎంత కష్టమైంది తెలుసా, మీరు నమ్మరు. ఇంకా మా బావకు అసలు కుదరలే. ఇంకా మా పక్కన అక్కని తీసుకొని అయితే వెళ్ళి నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే షాపింగ్ చేసి అప్పటికప్పుడు ఎప్పుడు 3 o'clock అంకుల్కి ఇచ్చి 7 o'clockకి ఇవ్వమన్నాను బ్లౌజు. ఫస్ట్ టైం నాకు కుట్టే అక్క కూడా అసలు లేదన్నమాట ఊర్లో. ఆ రోజు వాళ్ళు మొహరం ఉండే, వాళ్ళు ఊరు వెళ్ళిపోయారన్నమాట. ముందు చెప్పిన బాగుంది సంధ్య అని. ఇంక ఇక్కడ మా ఆడపడుచును మా ఓనర్ ఆంటీ అయితే పోస్తున్నారు. కానీ ఈ సెరమనీ ఎందుకో చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇంక ఇక్కడ కూడా ఒకటి జరిగింది, మీకు నేను లాస్ట్లో చెప్తానులేండి. అసలు ఇప్పుడు పోసుకోకపోతే ఇంకా ఆగిపోయేది ఫంక్షన్ మాకు తెలిసి. ఎందుకంటే ఆగస్ట్ తర్వాత ఇంకా మేము పోసుకోలేము, మాకు 10 years కంప్లీట్ అయిపోతుంది అనమాట. బియ్యం పోసి 10 yearsకి పోసుకోవాలని ఇంకా మమ్మీ పట్టుబట్టి ఇంకా పోసారు. ఇంకా మా వడి నింపాక అందరూ మళ్ళీ తీసున్నారనమాట. ఈమె మా పెద్దత్తమ్మ.
అంటే మా మమ్మీ వాళ్ళ పెద్ద తమ్ముడు వైఫ్. ఇంకా ఈ మా పెద్దత్తమ్మను మా మమ్మీ, ఇంకా మా మామయ్య ప్లేస్లో మా మమ్మీ అన్నమాట. ఆడపడుచు అంటే అద్దమ్మగుడు కదా, అందుకోసమని ఇంకా తను కూడా మా మమ్మీ మా మామయ్య ప్లేస్లో, మా అత్తమ్మ ప్లేస్లో ఉండి మాకైతే వడి నింపారు. ఇంకా మా పిల్లలకైతే వింతగా ఉంది, ఇంకా ముక్కులు తుడుస్తూ ఉన్నారు. ఇంకా స్టిచ్చింగ్ ఆగమాగం అయింది కాబట్టి నాకు అసలు కంఫర్ట్ లేదన్నమాట బ్లౌజ్ తోటి. ఇంకా మళ్ళీ కాళ్ళు మొక్కుతారా, మీరు మొక్కాలి కదా అనుకోకండి. తెలంగాణలో అయితే అమ్మ వాళ్ళే కాళ్ళు మొక్కుతారు. అత్తగారి తరపు వాళ్ళకి మేము మొక్కుతాం. అంటే నేను కోడల్ని కాబట్టి మా ఆడపడుచువి మా అత్తమ్మవి నేను మొక్కుతాను. ఇంకా మా చిన్నమ్మ, మా అత్తమ్మలు, మా అమ్మ నాన్న మా కాళ్ళు మొక్కుతారు. ఎందుకంటే నేను చాలామందిని నా నేబర్స్ని కూడా చూస్తున్నాను కదా, కాళ్ళు మొక్కుతారా, తప్పు తప్పు అంటున్నారు. కాళ్ళు మొక్కడం ఏం తప్పు కాదు మాకైతే. మరి ఎక్కడెక్కడ సిస్టమ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగుంటాయి. ఇంక ఇక్కడ తర్వాత వడి నింపాక మీకు గుర్తుంటుందో లేదో, పెళ్ళప్పుడు తిరుగుతారు కదా ఇలా బియ్యం పట్టుకొని గుమ్మం లోపలికి బయటికి అలా ఒక 5 times అయితే తిరిగాము. ఇంక ఇక్కడైతే మా బావ బొట్టు పెడుతున్నాను. మా అత్తమ్మ నన్ను అంటుంది, ఆమెకి ఎలాగో అందదు కదా నువ్వే పెట్టేసేయి అని చెప్తే ఇంకా ఆయన అయితే బొట్టు పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ సెమ్మని. అంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అన్నమాట. అంటే మేము ఎక్కడికి వెళ్ళాం, మా దగ్గరికి ఎవరు రారు కదా, రెంట్ హౌసెస్లో ఎవరు రారనే కాదు కానీ ఎవరు బిజీలు వాళ్ళే. ఆ రోజు కూడా మా అత్తమ్మ అప్పుడే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ బొట్లు పెట్టాక మేమైతే అటు ఇటు తిరిగాము. నా పిల్లలు కూడా నాతో పాటు తిరిగారు. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్డా లేదా అన్నది నాకు తెలియదు కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఫంక్షన్ అయితే చాలా. కొన్ని ఇష్టపడినప్పుడు కష్టం అనిపించాయి కదా, ఇలా కష్టమేం లేదు కానీ అలా అందరూ చూస్తుండగా కొంచెం, అంటే నేబర్స్ బయట వాళ్ళు ఉంటారు కదా, చాలా వియర్డ్గా కనిపించింది. అయినా పర్లేదు. ఇంకా అలాగే ఈ చీర నాకు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి మీరైతే. అలాగే ఇది ఎందుకు ఆగిపోతుందని చెప్పాను కదా, యాక్చువల్లీ ఈవినింగ్ సాటర్డే డ్యూటీకి వెళ్ళేసి వచ్చాక ఈవినింగ్ పోసుకుందాం అనుకున్నాము. మా అత్తమ్మ పంతులను అడిగితే ఆయన చెప్పారు 11 to 12 మధ్యలో బాగుందని. మా అమ్మకి ఏమి అర్థమైంది, సాటర్డే ఈవినింగ్ 11 to 12 బాగుందని. కాకపోతే మా అత్తమ్మ చెప్పింది అది కాదు, సాటర్డే మధ్యాహ్నం. సరే ఇంకా చాలా డిస్కస్ చేసుకున్నాక మా బావ అసలు నాకు వీలు కాదు అది ఇది అని మొత్తుకున్నాక ఫైనలీ సాటర్డే ఇంకా పర్మిషన్ తీసుకుంటానులే, పోసుకున్నాక వెళ్తానని చెప్పి పర్మిషన్ తీసుకున్నాక నిజం చెప్తున్నా అసలు ఎంత దారుణం అంటే జస్ట్ మిస్ అనుకోండి. ఇంకా సరే అని ఇంకా పోసుకున్న తర్వాత చూస్తే బావ అయితే మేము బియ్యం పోసుకున్నాం 2 o'clock అలా వెళ్ళిపోయాడు. ఇంకా అందరం సరదాగా ఉన్నామన్నమాట. ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళకని పిడికెడు బియ్యం, 5 పిడికిల బియ్యం, బావ 3 నేను 2 అయితే తీసాక ఇంకా కొన్ని అయితే కొంగు మూడేశారు. తర్వాత కొంచెం ఫోటోలు అవి ఇవి తీస్తున్నారనమాట. ఇంకా తర్వాత పిల్లలైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఆడుకుంటున్నారు. చెప్పలే కదా ఈవినింగ్కే మా పాలోళ్ళు చనిపోయారు. నెక్స్ట్ సండే వడిబియ్యం పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ రోజే ఆయన చనిపోయాడు. నాకు ఎంత మంచిదైంది అనిపించిందంటే ఆ రోజు ఆఫ్టర్నూన్ పోసుకోకపోతే ఈ సెరమనీ ఆగిపోయేది. ఇంకా మా లైఫ్లో వడిబియ్యం అన్న కాన్సెప్టే ఉండేది కాదు. కానీ దేవుడి దయ వల్ల అయితే విజయవంతంగా పూర్తయింది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, నా చీర ఎలా ఉంది, మా పిల్లల డ్రెస్సులు బాగున్నాయా అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేమందరం అయితే ముందే తినేసాము, ఎందుకంటే వడిబియ్యం ఖాళీ కడుపుతో పోసుకోవద్దని. మార్నింగ్ కొంచెం టమాటో రైస్ చేశాను, వాళ్ళు వచ్చేటప్పటికి ఫోటోలు కడుక్కొని పూజలు చేసుకొని. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ముచ్చట్లు వేసుకుంటున్నారు. కొన్ని నన్ను వీడియో తీస్తున్నావు కానీ ఎట్లున్నాం మేము అంటూ ఉన్నారనమాట. అయినా పర్లేదు, ఎప్పుడోసారి దొరుకుతారు మీరు, రాక వచ్చారు ఇంకా అలా అనుకుంటే ఎలా అని చెప్పి నేనైతే వీడియో తీసాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.